తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 25వ వార్డు కౌన్సిలర్ నసీరా భాను అజాజ్ తన వార్డులో ఎన్నికల ప్రచారం వేగవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ వారికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సంక్షేమ పథకాల నిలిపివేతపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 25వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నజీరా భాను అజాజ్ ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు. మున్సిపల్ ఎన్నికల భాగంగా 25వ వార్డు మన నసీరా భాను గారి ప్రచారం ఇక్కడ తెరవడం జరిగింది. ఇక్కడ ఇజాజ్ గారు వాళ్ళ కుమారు చాలా మంచి పనులు చేశారు. లాస్ట్ 40 సంవత్సరాల నుండి ఆయన ఇక్కడ చాలా సోషల్ సర్వీసెస్ చేశారు. బోర్డులు వేయించారు, తర్వాత వీధి దీపాలు వేయించారు. ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నిటికీ తను ఏ పదవి లేకుండా కూడా ముందుండి చేశారు. తను ఆయనకి మీరు ఎంపటి తిరుగుతుంటే ఆల్రెడీ ఆయన గెలిచిన సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదే టెంపోను మనం ఇంకా 3 రోజులు మెయింటైన్ చేస్తే 100% ఇజాజ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. నసీరా భాను గారు డెఫినెట్ గా మీరు అందరూ కారు గుర్తు పోటేసి నసీరా భాను గారిని గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మా మిత్రులు నరసింహ గారు వీళ్ళు మున్సిపల్ చైర్మన్ కావడానికి వీళ్ళందరూ దోహదపడతారు. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని ఇక్కడ నుంచి ఎన్నుకోవాలని మిమ్మల్ని గట్టిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ వార్డులో ఏదైనా ఇంకా సమస్యలు మిగిలి ఉంటే ఆ సమస్యలన్నిటి కూడా నసీరా భాను గారు 100% ముందుండి చేయిస్తారు. వాటన్నిటి గురించి కూడా మీ సహకారము, మీ అమూల్యమైన ఇది కావాల్సింది మనకు. కాబట్టి మీరు అందరూ కారు గుర్తు పోటేసి 11వ తేదీ రోజు కారు గుర్తు పోటేసి నసీరా భాను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.